వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. అమెరికా హిందూ దేశమేనా? అమెరికా అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే. కానీ ఇందుకు భిన్నంగా అనేకమైన హిందుత్వ ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది ఆసియాలోని దేశాలే, ముఖ్యంగా హిందుస్థాన్. ఇది హిందూ పురిటిగడ్డ. భారతదేశం తరువాత హిందూ ధర్మాన్ని ఇప్పటికీ పాటిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ కొందరు ఆ దేశాలకు హిందుత్వం వ్యాప్తి చెందిందని అంటారు. అది కానే కాదు. ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఈ అఖండ భారత తల్లి ఒడి నుండి ముక్కలైపోయిన దేశాలు. ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మం హిందూ ధర్మమే. క్రిస్టియన్ మతం పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. తరువాత ఇస్లాం మతం పుట్టి 1400 సంవత్సరాలు అవుతుంది. మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ ధర్మం యొక్క జీవన విధానాన్ని అవలంబించేవారో వారిని అడగాలి. వారంతా పంచభూతాలను పూజించేవారు. అమెరికా హిందూ దేశం అనే టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇప్పుడు దొరికాయి. అమెరికాలో ఒరెగాన్ అనే ప్రదేశంలో ఎండిపోయిన ఒక చెరువు ఉంది. అందులో నమ్మలేని ఒక అద్భుతమైన శ్రీ యంత్రాన్ని గుర్తించారు. ఆ శ్రీ యంత్రం మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. USA లోని ఒరెగాన్ ప్రాంతంలో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతంలో కనుగొనబడింది ఈ శ్రీ యంత్రం. సుమారు 13 మైళ్ళ పొడవు వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని ఆగస్టు 10, 1990లో గుర్తించారు. దీనిని భూమికి 9000 అడుగు ఎత్తు నుంచి ఫోటో తీశారు. ఒక్కో గీత 10 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల లోతు ఉంది. ఒక శ్రీ యంత్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది 13 మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాతృలకు అసాధ్యమని తేల్చి చెప్పారు. మరి దీన్ని గీసిందెవరు? క్రీస్తు పుట్టడానికి ముందే హిందూ మతం అమెరికాలో పుట్టిందనడానికి ఈ శ్రీయంత్రమే నిదర్శనం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.